శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ వరకు గల కాలానికి కర్కాటక రాశిలోకి గురువు గారు వచ్చేశారు. ఇక కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో ఉంది. శుక్ర చంద్రుల యొక్క సంచారము కన్య రాశిలో ఉంది. రవి బుధ కుజుల యొక్క సంచారము తుల రాశిలో ఉన్నది. రాహు గారి యొక్క సంచారము కుంభరాశిలో ఉంది. మీన రాశిలో వక్రించినటువంటి శని గారి యొక్క సంచారం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి రెండు కూడా చెప్పుకోదగ్గ మార్పులు అవుతూ ఉండగా ఈ వారం గ్రహస్థితులలోని విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రవి గారు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా నీచలో ఉన్నది. 3 గ్రహాలు నీచలో ఉన్నాయి. అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో సంచారం నిన్నటి నుంచే ప్రారంభమైంది. 19వ తారీఖు కదా, 18వ తారీఖు నుంచే ప్రారంభమైపోయింది. కాబట్టి గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఉచ్చలో ఉన్నటువంటి గురువు గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. వేద విద్య, అలాగే ఉన్నత విద్య, జ్ఞానం పెరగడం, వ్యాపార వ్యవహారాలు పెరగడం, భక్తి తత్పరతతో చాలా ప్రధానంగా సంచరిస్తూ ఉండడం, అలాగే శుభకార్యాలు అనగానే ముందు గురువుగారు ఉంటారు. గురువుగారు ఉన్న చోట శుభకార్యాలు ఉంటాయి. ఇత్యాది ఫలితాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అవి ఏ రాశులకి బాగుంటాయి అనేది తిరిగి మళ్ళీ చెప్పుకుందాము. ఇక దృష్టుల యొక్క విషయానికి వస్తే శని గారి యొక్క 7వ దృష్టి శుక్ర చంద్రుల మీద పడుతోంది. నీచ శుక్రుడి మీద పడుతోంది అంటేనే మనకి కలహాలు, ఆప్యాయతాదరణలు తగ్గడము, ఇక వివాహేతర సంబంధాలు ప్రబలడము, ఇలాంటివన్నీ చాలా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి చేసేటటువంటి లక్షణం ఉంటుంది. ఇది కూడా చెప్పుకోదగ్గ విశేషంగా ఉంటుంది. ఇక గురువు గారి యొక్క 5వ దృష్టి బుధ చంద్రుల మీద పడుతూ ఉంది. ఇక్కడ చంద్రుడు నీచలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క దృష్టి సోకుతున్న కారణం చేత చాలా వరకు ఆ నీచ ఫలితాలు అనేవి తగ్గుతాయి. అలాగే బుధుని మీద దృష్టి ఉండడం చేత విద్యా వ్యాపారము ముఖ్యంగా ఈ రెండిటిలోనూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా పరస్పర దృష్టితోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా వీటి గురించి చెప్పుకోనవసరం లేదు. రాసుల విశేషాంశాలు చెప్పుకునేటప్పుడు వాటిని కూడా ప్రస్తావిస్తాను. రాసుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా పరిశీలన చేస్తూ ఉంటే కొంచెం గ్రహ ఫలితాలు తగ్గినట్టుగా కనిపిస్తాయి. ఎందువల్ల అంటే మొన్నటి వరకు గురుగ్రహం బాగుంది, అలాగే శుక్రగ్రహం బాగుంది, చాలా గ్రహాలు రవి బుధులు బాగున్నారు, ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. వచ్చేటప్పటికి ఈ వారానికి వచ్చేటప్పటికి 3వ స్థానంలో రాహు గారి యొక్క సంచారం బాగుంది. ఇక 10వ స్థానంలో శుక్ర చంద్రుల యొక్క సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాలే బాగుంటూ ఉండడంతో వీరు కొంత గ్రహాలకి పరిహారాలు చేసుకోవాలి. పెద్ద పెద్ద పరిహారాలు ఏమీ అవసరం లేదు. తిరిగి 2 నెలల కాల వ్యవధి లోపలే గురువు గారి యొక్క స్థితి మళ్ళీ 7ంలోకి రాబోతోంది. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఇక్కడ 10మంలో శుక్రచంద్రులు బాగున్నారు. ఇక ఏకాదశంలో రవి కుజ బుధులు బాగున్నారు. అంటే 6 గ్రహాలు బాగున్నాయి. తులారాశిలో 3 గ్రహాలు గాని, కన్యారాశిలో 2 గ్రహాలు గాని, కుంభరాశిలో 1 గ్రహం గాని, ఈ 6 గ్రహాలు మీకు చాలా చాలా సహకరిస్తున్నాయి. మిమ్మల్ని పెద్ద పీట వేసి కూర్చోబెడుతున్నాయి. కానీ గురు బలం లేదు, శనిగారి బలం లేదు, కేతువు బలం లేదు. 3 పెద్ద గ్రహాల బలాలు లేకపోవడం వల్ల మీరు తప్పనిసరిగా ఈ గ్రహాలకి శాంతి పరిహారాలు చేసుకోవాలి. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే యోగా చెయ్యండి. మనోబలం పెరుగుతుంది. ధైర్యం, బ్రహ్మాండమైనటువంటి ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ధనము బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. అలాగే కుటుంబంలో ఐకమత్యం బ్రహ్మాండంగా ఉంటుంది. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అతి త్వరలోనే ఫలిస్తాయి. అద్భుతమైనటువంటి మీ యొక్క సమర్థత
ఉద్యోగ జీవితంలో కానీ వ్యాపార జీవితంలో కానీ మీ సమర్థత అనేది మీకు ధనాన్ని తెచ్చిపెడుతుంది, యోగాలను తెచ్చిపెడుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య అనుబంధాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. విద్యార్థులు బాగున్నారు, సంతానం కూడా బాగున్నారు, అనేక విధాల లాభాలు కలిగి ఉన్నాయి. 3 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. 2 గ్రహాలు దశమ స్థానంలో ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. దశమము, ఏకాదశము, తృతీయము కూడా అద్భుతంగా యోగిస్తున్నాయి. మంచి ధైర్య సాహసాలతో ఉంటారు. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం కూడా బాగుంటుంది, జీవనాధారం చాలా బాగుంటుంది, ధనము చేతికంది అన్ని విధాల మనశ్శాంతితోనూ ఆత్మసంతృప్తితోనూ మంచి అభివృద్ధి పదంలోనూ ఉంటారు. ఈ చెప్పిన పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోండి. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధ చంద్రులు ఇద్దరు కూడా వ్యయస్థానంలోకి వచ్చేసారు. కొద్దిగా ఏదైనా మన ప్లానింగ్ తప్పిందా అనేటట్టుగా ఉంటుంది. కొంచెం మనోబలాన్ని కలిగి ఉండండి. అన్ని విధాలా మీరు అభివృద్ధి పదంలోనే ఉంటారు. యోగా చేయడం మటుకు మానకండి. ఇది చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ శని గారికి కూడా తైలాభిషేకం చేయండి. ఇక్కడ గురుబలం అనేది లేదు కాబట్టి అర్ధాష్టమ శని సంచారం కొంచెం ఇబ్బంది పెడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.